హాయ్ అండి, ఈరోజు నేను రసం పొడి చేసి దాంతో రసం పెట్టబోతున్నాను. రసం పొడికి అయితే ముందు ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, కొంచెం జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు వేసి ఇది బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా దోరగా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రసం చేయడానికి చింతపండు, టమాటోని బాగా ఉడికించుకొని ఇది చల్లగైన తర్వాత మనకి ఎంత చారు కావాలో, ఎంత పులుపు కావాలో చూసుకొని రెడీ చేసుకోవాలి. ఇందులోనూ కొంచెం నేను ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకున్నాను. ఇది బాగా మరిగించాలి. ఎంత బాగా మరిగితే రసం అంత బాగుంటుందన్నమాట. మరుగుతున్న దాంట్లోని ఈ రసం పొడి కూడా వేసి మరిగించాను. ఎంత బాగుంటుందంటే మరిగితేనే రసం యొక్క రుచి అనమాట. ఇది బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీన్ని తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను. తాలింపుకి ఏం ఎక్కువ ఏమైనా అవసరం లేదండి. కొంచెం ఆయిల్ వేసి అందులోని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇది వేసి పోపు పెట్టేసుకొని ఈ చారులో వేసి మూత పెట్టేసేయండి. రసం అనేది రెడీ అయిపోతుంది. చికెన్తో అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ఈరోజు ఏమేమి వండానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, చారు చాలా బాగుంది. చారు అనొచ్చు, రసమైనా అనొచ్చు. ముందైతే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై అయితే అవుతుంది, వంట అయితే అయిపోయింది. బెండకాయ ఫ్రై లాస్ట్కి చూపించాను కదా. రసం, అన్నం, చికెన్ గ్రేవీ కర్రీ వండాను. ఈరోజు మా లంచ్ అయితే ఇదనమాట. మరి వీడియోని సేవ్ చేస్తారు, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రసం ఎలాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.